భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి తెలిపారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటి చెప్పేలా పెద్దపల్లి పట్టణంలో భారీగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర జెండా చౌరస్తా, కమాన్ చౌరస్తా మీదుగా తిరిగి కళాశాల వరకు కొనసాగుతుందని తెలిపారు. సుమారు 10,000 మంది ప్రజలు, విద్యార్థులు ఈ యాత్రలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని సంజీవరెడ్డి తెలిపారు. యువత, విద్యార్థులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, దేశభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్ ఘర్ తిరంగా యాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ జెండా గౌరవాన్ని చాటుతూ ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలనే సందేశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొట్టెముక్కల సురేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ పెంజర్ల రాకేష్, బీజేపీ జిల్లా కార్యదర్శి శివంగార్ సతీష్, తిరంగా యాత్ర కో కన్వీనర్ కావేటి రాజగోపాల్, బెజ్జంకి దిలీప్, గుడ్ల సతీష్, మహాంత కృష్ణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశం మొత్తంలో, భారతదేశం మొత్తంలో ఇవాటికెళ్ళి హర్ ఘర్ తిరంగా యాత్ర రావచ్చం. ప్రతి ఇంటి మీద, ప్రతి కార్యకర్త ఇంటి మీద, ప్రతి దేశభక్తి ఉన్న ఇంటి మీద జెండా ఎగరేయాలని చెప్పేసి దేశమంతటా ఎగరేస్తున్నారు. అలాగే ఈ పెద్దపల్లి జిల్లాలో కాన్స్టిట్యున్సీ 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 25 మండలాలు ఉన్నాయి. ఈ అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో, అన్ని గ్రామాల్లో తిరంగా యాత్ర జెండా ఎగరడం జరిగింది. ఇవాళ ప్రతి కార్యకర్త ఇంటిపై జెండా ఎగరడం జరుగుతున్నది. రేపు ఇవాళ సుల్తానాబాద్లో ఒక 2,000 మందితో ఇలా తిరంగా యాత్ర చేయడం జరిగింది. అలాగే రేపు రామగుండంలో మంత్రిగా రేపు వేస్తూ ఉన్నాం. అలాగే ఈ పెద్ద ఎత్తున పెద్దపల్లి జిల్లాలోని కనివిని ఎరగని తిరంగా యాత్ర చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయించడం జరిగింది. పార్టీలకు అతీతంగా, కులమతాల అతీతంగా ఈ తిరంగా యాత్రను చేస్తామని చెప్పడం జరిగింది. దానికి విద్యా సంస్థలు, కాలేజీలు, స్కూళ్ళు, ప్రిన్సిపల్స్, వివిధ స్వచ్ఛంద సంఘాలు, ఎన్జిఓస్, ప్రెస్ మిత్రులు అందరూ దీన్ని విజయవంతం చేయవలసిన కోరుతూ, దీనికి తిరంగా యాత్ర పెద్దపల్లిలో 13వ తారీఖు గురువారం నాడు రాష్ట్ర అధ్యక్షులు ఈ తిరంగా యాత్రలో 10 గంటలకు ఉంటుంది. మన పెద్దపల్లి జూనియర్ కాలేజీలో ఈ ప్రోగ్రాం ఉంటుంది. ప్రతి విద్యార్థులంతా, టీచర్స్ అంతా, కాలేజీలు అందరూ బస్సులలో అక్కడ తీసుకొచ్చి అక్కడ అందరూ లైన్లో పెట్టడం ప్రతి జెండా, కార్యకర్తలకు జెండా ఉంటుంది. తిరంగా 3 రంగుల జెండాను పట్టుకొని మొత్తం స్టూడెంట్స్ అంతా దాదాపుగా ఈ మన కాలేజ్ గ్రౌండ్లో స్టార్ట్ అయితే ఆడికెళ్ళి అమర్నగర్, అమరావతి మది చౌరస్తాకి వెళ్ళి అట్లా పడి పోలీస్ స్టేషన్, మన జెండా కాంచెల్లి పోలీస్ స్టేషన్, కమాన్ కాంచెల్లి, మళ్ళీ కమాన్ నుంచి యథావిధిగా ఇటు వచ్చి మళ్ళీ సేమ్ యథావిధిగా ఎక్కడైతే మనం స్టార్ట్ అయిందో అక్కడనే ఎండ్ చేయడానికి పార్టీ నిర్ణయం తీసుకున్నాం. దీనికి తిరంగా యాత్రకు జిల్లాకు పనిచేస్తున్న, తిరంగా యాత్ర జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్న రాజగోపాలన్న గారికి, అలాగే కోకానికి పనిచేస్తున్న అన్వేష్ గారికి, అలాగే మా పెద్దలు సురేష్ రెడ్డి గారు కానీ, లేకపోతే మా జిల్లా సతీష్ కానీ, దిలీప్ కానీ, మా టౌన్ అధ్యక్షుడు కానీ, కార్పొరేటర్ కానీ వీళ్ళందరూ, ఎందుకంటే ఎవరికి శిక్షణ కాపాడడం జరిగింది. పూలు ఎవరు చల్లాలి, వాటర్ ఎవరు ఇవ్వాలి, బస్సులు ఎవరు చూడాలి, పని విభజన మేము చేసుకున్నాం. ఖచ్చితంగా 10,000 మందితోని ఈ ప్రోగ్రాన్ని అంటే తెలంగాణలో ఈ యాత్ర, తిరంగా యాత్ర ఏదైతే ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నాడో దేశ భవిష్యత్తు గురించి కానీ, దేశంలో జరుగుతున్న వ్యవస్థ గురించి కానీ, ఇవాళ దేశంలో సురక్షితంగా ఎట్లా మనం పరిపాలన చేస్తున్నాం, ఇవాళ మనం ఏ రకంగా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నా, 80 సంవత్సరాలు 60-20 సంవత్సరాలు కావచ్చు. ప్రతి కార్యకర్త, ప్రతి బంధువు అందరూ, దేశ బంధువులంతా కులమతాల అత్యంగా దీన్ని విజయవంతం చేయవలసిందిగా మేము ఈ పార్టీ జిల్లా తరఫున కోవడం జరుగుతున్నది. దీనికి అందరు పెద్దలు, రామకృష్ణ గారు కానీ, మాజీ ఎంపీ
నేత మన వెంకటేష్ నేత కానీ పోటీ చేసిన అభ్యర్థులు కానీ అందరూ 25 మండల అధ్యక్షులు కానీ కార్యకర్తలు కానీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రేపటికెళ్ళి ఇవాళ నిన్నటికెళ్ళి మేము స్కూళ్ళలో పోయి కాలేజీలో పోయి అందరూ ప్రిన్సిపల్లో కానీ కాలేజీ మేనేజ్మెంట్ కలిసి జరిగింది. అందరూ పంపిస్తామని చెప్పారు. ఇది తెలంగాణ యాత్రను విజయవంతం చేయవలసిందిగా పెద్దపల్లి భారతీయ జనతా పార్టీ చెప్పడం జరుగుతుంది. బేస్తవారం నాడు తిరంగ యాత్ర పెద్దపల్లిలో 10,000 మందితో పెట్టడం జరుగుతూ ఉన్నది. దీనికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎం రామచంద్రరావు గారు ఖచ్చితంగా దీనికి హాజరవుతూ ఉన్నారు. 10 గంటలకు ఇది మన గ్రౌండ్లో కాలేజ్ గ్రౌండ్లో అందరూ ప్రతి కార్యకర్త హిందూ బంధువులు అందరూ కలిసి అక్కడికి రావాల్సిందని కోరుతూ దీన్ని విజయవంతం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ చైర్మన్ కోరడం జరుగుతుంది.